ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది, ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి. అట్లాగే హనుమ జయంతి. అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది. కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే 22న ఉన్నది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి, నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి. అది ఎట్లాగంటే 4/5/2025న డొల్లు కర్తరి ఉంటుంది. అట్లాగే 11/5/2025 నుంచి 28/5/2025 వరకు నిజకర్తరి ఉంటుంది. ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి మేషాత్తు 5వ రాశి అవుతుంది. సింహరాశిలో మఖ 4 పాదాలు, పొబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయి. ఈ రాశ్యాధిపతి రవి. ప్రస్తుతం రవి మేషరాశిలో స్థితి పొందిన్నారు. వృషభంలో గురువు ఉన్నారు. తరువాత కర్కాటకంలో కుజుడు ఉన్నారు. కన్యలో కేతు ఉన్నారు. తరువాత మీన రాశిలో శుక్రుడు, బుధుడు, రాహువు, శని ఉన్నారు. అయితే ఈ రాశి వారికి వ్యయంలో కుజుడున్నాడు. అందువల్ల గురువు కూడా మే 15వ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి వస్తారు. గురువు 12 నెలల్లోనూ ఒకే రాశిలో 12 నెలలు ఉంటారు. అంటే ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటారు. గురువు రాశి మారిన ప్రతి సంవత్సరము ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు గురువు మేషరాశి నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి వస్తున్నారు కనుక ఈ నెల సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి. అవి 15వ తారీఖు నుంచి మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి. ఇక రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి ఈ నెల 19 అంటే మే 19న వస్తున్నారు. అట్లాగే రవి ప్రస్తుతం మేషరాశిలో స్థితి పొందిన్నారు. ఈ రవి మేషరాశి నుంచి వృషభ రాశికి మే 15 తర్వాత వస్తారు. అట్లాగే ఈ వ్యవసాయదారులకి 4/5/2025 డొల్లు కత్తెర ఉంటుంది. 11/5/25 నుంచి 28/5/25 వరకు నిజ కత్తెర ఉంటుంది. అందువల్ల ఈ మే నెల ఇబ్బందులు చాలా ఉంటాయి నీటికి సంబంధించి. అందులో మే నెల చాలా ప్రబలంగా ఉంటుంది ఎండలో. అందువల్ల నీటు దొరికే కష్టాలు చాలా ఉంటాయి వ్యవసాయదారులకి. అందువల్ల వ్యవసాయదారులు తగిన ప్రత్యామ్నాయాలు చేసుకోవాలి. వ్యవసాయదారులకి ఈ మే నెల కొంచెం కష్టకాలం అని చెప్పుకోవాలి. ఇక మిగిలిన వాళ్ళకి సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రంలో పుట్టిన అందరికీ కూడా ఈ నెల చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందువలనంటే వీళ్ళకి చాలా అదృష్టకాలంగా ఉంటుంది. వీరికి ఇది వరకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అలాగే విద్యార్థులకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా పరీక్షల్లో సెలక్షన్ ఉండే వాళ్ళకి కష్టపడితే తప్పకుండా ఫలితం వచ్చే అవకాశం ఈ రాశి వారికి చాలా బాగుంది. ఎందుకంటే ఈ రాశి వారికి చాలా కలిసి వచ్చే కాలం లాగా ఉన్నది ఈ నెల. అంతేకాక ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు బాగా ఉంటాయి. చిన్న వృత్తి వారైనా పెద్ద వృత్తి వారైనా కూడా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. స్పెక్యులేషన్ కూడా బాగుంటుంది. అందుకని స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి చాలా మంచిగా స్పెక్యులేషన్ బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు. అట్లాగే వీరికి అందరితోటి బంధాలు బలపడతాయి. అంటే
ఆహ్, కుటుంబ కుటుంబంలోనే కాకుండా బంధువులతో కూడా ఇదివరకు ఏమైనా గొడవలున్నా అవన్నీ పోయి వీళ్ళు బంధువులతో మంచి బంధంగా ఏర్పడడం జరుగుతుంది. అట్లాగే చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళతోటి, స్నేహితులతోటి, అట్లాగే ఆఫీస్‌లో తోటి ఉద్యోగస్తులతోటి, స్కూల్ పిల్లలైతే క్లాస్‌మేట్స్ తోటి మంచి బంధాలు ఈ నెలలో వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఇంకా వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండి వాళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు. ఇంకా ఈ రాశి వారికి బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాలకు అటెండ్ అవుతారు. అట్లాగే దైవ దర్శనం ఉంటుంది. దైవ దర్శనాలు చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు. గొప్పవాళ్ళ అండదండలు దొరుకుతాయి. కొత్త ప్రయాణాల్లో కొత్త వాళ్ళు జ పరిచయాలు జరగడము, వాళ్ళ వల్ల వీళ్ళకి చాలా మంచి జరగడము జరుగుతుంది. అయితే ఇంట్లో పెద్దవాళ్ళకి కొంచెం అనారోగ్య సూచనలున్నాయి. అందువల్ల పెద్దవారి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అట్లాగే లాభం, నష్టం కూడా వీళ్ళకి సమానంగా ఉంటుంది. అనవసరంగా కొన్ని ప్రయాణాలు చేయవలసొస్తుంది. ఈ ప్రయాణాల వల్ల అనారోగ్యాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే స్త్రీల వల్ల గొడవలు జరగడము, కొంతమంది కేసుల్లో ఇరుక్కోవడము. అంటే ఎవరికైనా గ్రహాల అనుకూలత బాగోలేకపోతే కొంచెం ఇబ్బందులొస్తాయి. అనవసరమైన ఖర్చులు పెట్టడము, మాట పట్టింపులకు వెళ్ళిపోవడము, దానివల్ల గొడవలు జరగడము, ఆరోగ్యం దెబ్బతినడము ఇట్లాంటివి జరుగుతాయి. అందువల్ల ఈ రాశివారు ఈ నెలలో లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోవడము, ఆయన పూజ చేయించుకోవడము, ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ అనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి ఈ నెలలో చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాగే పనుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. శని అంటేనే శ్రమ. అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని. ఈ ఈ మకర కుంభ రాశుల వాళ్ళకి శ్రమ ఉండాలి. ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు. శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం. ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి. మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు. మనం మంచి దానం చేశామంటే మనకి మంచి చేస్తాడు. అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి. కొంచెమైనా అధర్మంగా వ్యవహరించామంటే శని భగవానుడు శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు. అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు మనం. ఎంత బాగా మనం పని చేస్తే, ఎంత న్యాయంగా, ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవానుడి వల్ల అంత ఉపయోగం ఉంటుంది. ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, ఏ శని ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు. కాకపోతే మనం న్యాయంగా, ధర్మంగా ఉండడమే శని భగవానుడికి కావలసిన విషయం. అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు. ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాలు మాత్రం వీళ్ళకి కలిసి రావు. ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు. విద్యార్థులకి బద్ధకం వదలకుండా, ఎందుకంటే శని బద్ధకాన్ని ముందు మనకి ఇస్తాడు. కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది. అందువల్ల వీరు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం. వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది. అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలసట ఉంటుంది. ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా. కానీ ధైర్యంగా అలసటను జయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచిది ఉంటుంది. శనికి అభిషేకం చేసుకోవడము, శని భగవానుడి స్తోత్రం చేయడము, లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఆ స్తోత్రాన్ని 108 సార్లు చదవడము. 108 సార్లు చదవలేకపోతే 21 సారి 11 సార్లు శనివారం నాడు చేయడము. హనుమాన్ టెంపుల్ దర్శనము, శివాభిషేకము, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు.